శ్రీలీల ఒక మూవీకి ఫీమేల్ లీడ్ గా కమిట్ అయితే అటు హీరోయిన్ గా ఇటు ఐటమ్ భామగా నిర్మాతలకు డబ్బులు ఆదా చేసేస్తోంది. కానీ ఈసారి ఆ ప్లేస్ రాశి ఖన్నా తీసుకున్నట్లే కనిపిస్తోంది. అది కూడా వైరల్ వయ్యారని నటించిన మూవీలోనే. బెల్లం శ్రీదేవి ఓ పాటకు గ్లామర్ అద్దేసింది. రాశి ఖన్నా తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యానన్న ఆనందంలో మునిగి తేలుతోందా? శ్రీలీల ఉంటే ఇక ఆ సినిమాలో స్పెషల్ సాంగ్స్ కోసం మరో భామను వెతకాల్సిన పని లేదు. ఎందుకంటే హీరోయిన్ రోల్ కే కాదు ఐటమ్ నంబర్ కు పర్ఫెక్ట్ చాయిస్ గా మారిపోయింది. డ్యూయట్ సాంగ్స్ అయినా ఊరా మాస్ పాట అయినా మేడం రచ్చరంబోలా చేయాల్సిందే. స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లకు నిర్మాతలు కోట్లు వెచ్చించి తెచ్చుకునే ఛాన్స్ లేకుండా కిసిక్ బ్యూటీ డ్యూయల్ రోల్ పోషించేస్తోంది. కానీ ఈసారి ఆ ఛాన్స్ రాశి ఖన్నా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అది తాను లీడ్ రోల్ చేస్తున్న మూవీలో. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో కెవ్వు కేకా తరహా స్పెషల్ సాంగ్ ఉందనుకుంటే లేదని తేల్చేశాడు దర్శకుడు. కానీ పెప్ నంబర్ లేదన్న లోటు కాలరే ఎత్తరా సాంగ్ తీర్చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ స్టెప్పులేసిన రాశి ఖన్నా హైలైట్ అవుతోంది. ఇప్పటి వరకు క్లాసీ డాన్స్ బీట్స్ తో నెట్టుకొస్తున్న బెల్లం శ్రీదేవితో మా స్టెప్పులేయించాడు హరీష్. షార్ట్ గౌన్ లో పాటకు గ్లామర్ అద్దేసింది ఢిల్లీ డాల్. ఇప్పటి వరకు కెరీర్ లో రవితేజ, రాజా ది గ్రేట్ లో మాత్రమే స్పెషల్ సాంగ్ చేసింది రాశి. ఆర్ఎన్మనై 4 లోను పెప్ సాంగ్ చేసినా జస్ట్ అది ప్రమోషనల్ వీడియో కిందే మిగిలిపోయింది. ఉత్సాద్ భగత్ సింగ్ లో తన చిరకాల వాంఛ తీరబోతోంది రాశి ఖన్నాకు. కెరీర్ స్టార్టింగ్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలన్నది తన కోరికట. ఈ సినిమాతో తీరిపోయిందని ఆనందం వ్యక్తం చేసింది. ఇదే టైంలో ఈ మూవీలో వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తారని ప్రామిస్ ఇచ్చేసింది బ్యూటీ. తెలుగులో ఈ మూవీ తప్ప మరో సినిమాకు కమిట్ కాని రాశి ఖన్నాకు ఉస్తాద్ భగత్ సింగ్ బూస్టర్ అవుతుందని ఆశిస్తోంది. వరుస ఫ్లాప్స్ చూస్తున్న రాశి ఈ మూవీతో హిట్ ఖాతా ఓపెన్ చేస్తోందో లేదో ఉగాదికి తేలిపోనుంది. సెన్సార్ ఇష్యూతో సతమతమవుతున్న దళపతి విజయ్ జననాయకన్కు ఇంకొన్ని చిక్కులు యాడయ్యాయా? ఓటీటీ సంస్థ డీల్ క్యాన్సిల్ చేసుకుందా? డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఒత్తిడి పెరిగిందా? ఇప్పట్లో జననాయకన్ ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ లేదా? విజయ్ దళపతి ప్రెజెంట్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జననాయకన్ కు సెన్సార్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే సొంత ఇంటి నుండే మరో ఇష్యూ మొదలైంది. భార్య సంగీత తనకు విడాకులు ఇప్పించండి అంటూ కోర్టు మెట్లెక్కింది. మరోవైపు త్రిషతో చక్కర్లు కొడుతూ పొలిటికల్ కెరీర్కు మచ్చ తెచ్చుకుంటున్నాడు. ఈ తలనొప్పులకు తోడు కర్రూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ విచారణలు ఎదుర్కొంటున్నాడు. జననాయకన్ దళపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా కోసం కేవీఎన్ ప్రొడక్షన్ భారీగా ఖర్చు పెట్టింది. 400 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది. విజయ్ తన రెమ్యూనరేషన్గా 220 కోట్లు తీసుకున్నాడని టాక్. ఇదంతా ఓ ఎత్తైతే ప్రముఖ ఓటీటీ సంస్థ 120 కోట్లకు డీల్ సెట్ చేసుకుందని వార్తలు వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో డీల్ జరగడంతో అభిమానులు కూడా గర్వంగా ఫీల్ అయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ డీల్ క్యాన్సిల్ అయిందని లేటెస్ట్ టాక్. జననాయకన్ ఎప్పుడు సెన్సార్ అవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ డీల్ క్యాన్సిల్ చేసుకుని షాక్ ఇచ్చిందట. అంతేకాదు అడ్వాన్సులు చెల్లించిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా అమౌంట్ వెనక్కిచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారట. సెన్సార్ ఇష్యూ రీవైజింగ్ కమిటీ జాప్యం కారణంగా ఇప్పట్లో క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చే ఛాన్స్ లేదని కాలీవుడ్ టాక్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో విజయ్ అటుగా ఫోకస్ చేయాల్సిన నేపథ్యంలో సెన్సార్ వచ్చినా ఎలక్షన్స్ తర్వాతే రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. దీపికా పదుకునేతో జోడీ కట్టిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెను లక్కీ చామ్ గా భావిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్. నెక్స్ట్ కింగ్ లోను రిపీట్ చేస్తున్నాడు. కానీ ఫుల్ లెంత్ రోల్ కాదట. షారుఖ్ రిక్వెస్ట్ చేయడంతో కాదనలేకపోయిందట భామ. మరి రెమ్యూనరేషన్ సంగతి ఏంటి? మేడం ఎంత డిమాండ్ చేసింది? దీపికా ముంబై అధికారుల హెల్ప్ ఎందుకు కోరింది? బాలీవుడ్ ఆన్ స్క్రీన్ బెస్ట్ పేర్ షారుఖ్ ఖాన్, దీపికా జోడీ కట్టిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. ఓం శాంతి ఓం నుండి మొదలైన వీరి ప్రయాణం పఠాన్, జవాన్ వరకు సక్సెస్ఫుల్ గా సాగింది. ఆమెను తన లక్కీ చామ్ గా ట్రీట్ చేసిన కింగ్ ఖాన్ ఈ స్టార్ బ్యూటీని నెక్స్ట్ సినిమాలోనూ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న 6th ఫిలిం కింగ్ తో కూతురు సుహాన్ ఖాన్ ను వెండితెరకు ఇంట్రడ్యూస్ చేస్తుండటంతో బాద్షాకు స్పెషల్ మూవీ ఇది. ఇందులో దీపికా సుహానాకు తల్లి క్యారెక్టర్ చేయబోతోందట. అయితే ఈ రోల్ ఎక్కువసేపు ఉండదని సమాచారం. ఈ విషయం దీపికాకు ముందే చెప్పాడట షారుఖ్. తన కోసం తన కూతురు కూడా ఈ చిన్న రోల్ చేయమని కోరితే వెంటనే అతడికి ఎస్ చెప్పిందట స్టార్ బ్యూటీ. అలాగే ప్రజెంట్ 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న దీపిక షారుఖ్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేస్తానందట. టాలీవుడ్ దర్శకులతో పేచీ పెట్టుకుని స్పిరిట్, కల్కి 2 నుండి క్విట్ అయిన దీపిక ప్రజెంట్ అట్లీ బన్నీ మూవీ చేస్తోంది. ఇక ఇవి తప్ప మరో మూవీకి సైన్ చేసిన దాఖలాలు లేవు. ఇక ఈ విషయం పక్కన పెడితే రీసెంట్లీ స్టార్ బ్యూటీ ముంబైలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైతోందంటూ మండిపడింది.
ముంబై నగరం చిన్నపిల్లలు ఈ పొల్యూషన్ వల్ల ఉక్కిరిబిక్కిరవుతున్నారంటూ ముంబై అధికారుల హెల్ప్ కోరుతూ ట్యాగ్ చేసింది. మేడంలోని ఈ సోషల్ ఆస్పెక్ట్ చూసి ఆమెకు మద్దతు తెలుపుతున్నారు ఫ్యాన్స్. సయారాతో యూత్ క్రష్ బ్యూటీగా మారిన అనీత్ పద్దా ఫుల్ స్వింగ్ లో ఉంది. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ తర్వాత మడాక్ ఫిల్మ్స్ తో శక్తిశాలిని మరొక ఫిల్మ్ చేస్తోంది. అలాగే మధుబాల బయోపిక్ ఆమె చెంతకు చేరిందనే రూమర్స్ కూడా వినిపించాయి. అవన్నీ ఫేక్ అని అనీత్ టీం చెప్పిందనుకోండి. ఏదో ఒక రూమర్ తో ఈ యంగ్ హీరోయిన్ పేరు చర్చకొస్తోంది. మరి హీరో అహాన్ పాండే సిచ్యువేషన్ ఏంటి? సయార్ తర్వాత వచ్చిన స్క్రిప్ట్ అన్ని రిజెక్ట్ చేశాడా? సూర్య ప్రాజెక్ట్ యంగ్స్టర్ దగ్గరకు వచ్చిందా? మోహిత్ సూరి యశ్రాజ్ ఫిల్మ్స్ అనే బ్రాండ్ తప్ప పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది సయారా. అహాన్ పాండే, అనీత్ పద్దా అనే ఫ్రెష్ పేరుతో మ్యూజికల్ లవ్ స్టోరీ తీసి సక్సెస్ కొట్టేశారు ఫిల్మ్ మేకర్స్. ఇలాంటి హార్ట్ మెల్ట్ చేసే మూవీకి యూత్ బాగా కనెక్ట్ కావడంతో 500 కోట్లు కట్టబెట్టారు ఆడియన్స్. ఇక అహాన్ పాండే, అనీత్ పద్దాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అనీత్ కు వరుస ఛాన్సులు వస్తున్నాయి. సయారా హిట్ తర్వాత అహాన్ కొత్త సినిమా కబురు వినిపించలేదు కానీ సైలెంట్ గా ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నాడట. ఫస్ట్ హిట్ తర్వాత 10 స్క్రిప్ట్లు తిరస్కరించాడట యంగ్ ఫెలో. చివరకు ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ రొమాంటిక్ మూవీకి కమిట్ అయ్యాడు అహాన్. అలీ గత సినిమా బడామియా అండ్ చోటే మియాతో ఫెయిల్యూర్ చూశాడు. కానీ వన్స్ అపాన్ ఏ టైమ్ రాజ్ ఫిల్మ్స్ కు మంచి హిట్స్ ఇచ్చాడు అన్న నమ్మకంతో మరోసారి ఛాన్స్ ఇచ్చాడు ఆదిత్య చోప్రా. ఈ మార్చి లేదా ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లనుందట మూవీ. శార్వరి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. సయారాతో అహాన్ క్రేజ్ పెరగడంతో స్టార్ డైరెక్టర్స్ చూపు అతడిపై పడింది. ధనుష్ తో తేరీ ఇష్క్ మేతో హిట్ అందుకున్న ఆనంద్ ఎల్ రాయ్ హీరోకు కథ వినిపించాడట. అయితే ఫుల్ స్క్రిప్ట్ విన్నాక గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నాడట ఈ యంగ్ హీరో. ఇదే కాదు, ఓ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ కోసం అతడి పేరు పరిశీలిస్తున్నారట. సూర్యతో ఓం ప్రకాష్ మెహ్రా తెరకెక్కించాలని అనుకుని బడ్జెట్ ఇష్యూ వల్ల ఆగిన మైథాలజీ ఫిల్మ్ కర్ణా మూవీని అహాన్తో తీయాలని భావిస్తున్నారట. అహాన్ ఈ క్యారెక్టర్ కోసం బాగా సింక్ అవుతాడని అనుకుంటున్నారట. మెటీరియలైజ్ చేశాక ఎస్ చెప్పాలా నో చెప్పాలా అనుకుంటున్నాడట హీరో. సంక్రాంతి తర్వాత ఆడియన్స్ బజ్ క్రియేట్ చేసిన సినిమాలు లేకపోవడంతో థియేటర్స్ లో ఫుట్ ఫాల్ తగ్గింది. ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 కోసం ఉగాది వరకు ఆగక తప్పదు. అప్పటి వరకు ఓటీటీ ఫిల్మ్స్ తో కాలక్షేపం చేసేస్తాంలే అనుకుంటున్నారా? అయితే ఈ వీకెండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో సందడి చేస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటో తెలియాలిగా? అయితే చూద్దాం. థియేట్రికల్ మూవీస్ ఇంట్రెస్టింగ్ గా లేవు. ఓటీటీ సినిమాలతో సరిపెట్టుకుందాం అనుకునే వారికి ఈ వీకెండ్ బెస్ట్ చాయిస్. ఎందుకంటే సంక్రాంతి నుండి రీసెంట్లీ రిలీజ్ అయిన చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి వచ్చేసాయి. సంక్రాంతికి పోటీ ఉన్నా కూడా బరిలోకి దిగిన రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి 2 నెలల గ్యాప్ తర్వాత G5లో సందడి చేస్తోంది. విజయ్ యాంటోనీ మేనల్లుడు అజయ్ దిషన్ హీరోగా నటించిన బూకీ కూడా ఇదే ఓటీటీలో ప్రీమియర్ అవుతోంది. ఇందులో మంచులక్ష్మి, సునీల్ కీ రోల్స్ చేసిన సంగతి విదితమే. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ ఈ మూవీని విడుదల చేసింది. ఫిబ్రవరిలో కాస్తో కూస్తో అంచనాలతో దిగిన ఫంకీ బాగా డిసప్పాయింట్ చేసింది. జస్ట్ ఫన్ మాత్రమే, అది కూడా పోర్చ్ కామెడీ ట్రాక్, కథ లేదన్న నెగటివ్ రివ్యూస్ తో సినిమా బొక్కబోర్ల పడింది. కేవి అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, కయాద్ లోహర్ జంటగా నటించిన ఈ ఫిలిం ఫిబ్రవరి 13న రిలీజ్ కాగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. ఇక అదే రోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో హిట్ కొట్టిన కపుల్ ఫ్రెండ్లీ అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి కెమిస్ట్రీకి తోడు ప్రభాస్ ఇంటర్వ్యూ ఈ సినిమా వసూళ్లకు తోడ్పడ్డాయి. చివరకు ఫిబ్రవరి విన్నర్ గా నిలిచింది. అనుపమ పరమేశ్వరన్ రీసెంట్లీ తమిళంలో లాక్డౌన్ అనే ఫిలిం తో పలకరించింది. ఈ మధ్య కాలంలో ఈ సినిమా పడినన్ని వాయిదాలు మరో మూవీ పడలేదనే చెప్పొచ్చు. ఈ మూవీ వచ్చి వెళ్ళిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ప్రమోషన్స్ లేకుండా వచ్చి సైలెంట్ గా సైడ్ అయింది. అలాగే సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసింది. మార్చి 11 నుండే అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తోంది. నాగార్జున 100వ సినిమాను డీల్ చేస్తున్న రా కార్తిక్ తెరకెక్కించిన కొరియా ఇండియన్ డ్రామా మేడ్ ఇన్ కొరియా కూడా నెట్ఫ్లిక్స్ లో 12 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ లీడ్ రోల్లో నటించింది. మలయాళంలో రిలీజ్ అయి మంచి వ్యూస్ దక్కించుకున్న పెన్నుం పోరాటం ఈ శుక్రవారం నుండే నెట్ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. శివ కందుకూరి, తేజు అశ్విని కీ రోల్స్ లో నటించిన నవాబ్ కేవ్ ఈటీవీ విన్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చాయ్ వాలాగా తెరకెక్కిన ఈ ఫిలిం టైటిల్ విషయంలో సెన్సార్ అబ్జెక్షన్ పెట్టడంతో నవాబ్ కేవ్ గా మారి విడుదలైంది. పరేష్ రావల్ కీ రోల్ పోషించిన ది తాజ్ స్టోరీ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.